ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి మొక్కకు ఎలాంటి వేరుకుళ్ళు కానీ తెగులు కానీ ఆశించి వడిలిపోలేదు. నారదశలో మొక్క యొక్క కాండం యొక్క చర్మాన్ని జనగలు కొరకడం వలన మొక్క చనిపోవడం జరిగింది. జనగలు నారదశలో మిరప యొక్క వేరు వ్యవస్థ పైన ఉన్నటువంటి కాండం యొక్క చర్మాన్ని కట్ చేయడం మనం ఈ వీడియోలో గమనించవచ్చు. రైతులు దీనిని గమనించకుండా నేరుగా ప్రధాన పొలంలో నాటుకోవడం వలన మొక్కలు కొన్ని రోజులు ఆరోగ్యవంతంగా పెరిగి చనిపోవడము, దానికి ఏదో తెగులు లేదా వేరుకుళ్ళు ఆశించిందని మన రైతు సోదరులు రకరకాల మందులు పిచికారీ చేయడం కానీ డ్రెంచింగ్ చేయడం కానీ చేసి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ వీడియోలో మనము నారుదశలో ఆశించినటువంటి జనగలను మనము గమనించవచ్చు. అయితే దురదృష్టవశాత్తు వీటిపైన చాలా వరకు నర్సరీ సోదరులకు కానీ రైతులకు కానీ అవగాహన లేకపోవడం వలన వీటిని సరైన యాజమాన్య పద్ధతులలో నిర్మూలించలేకపోతున్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే నోటి ద్వారా కాండను ఎలా చప్పరిస్తుందో చూడొచ్చు. ఇలా ఈ వీడియోలో మనం గమనించవచ్చు. నాటుకున్న తర్వాత మొదల దగ్గర ఎలా విరిగిపోయి కింద పడిపోయి వడలిపోయిందో. ఈ జనగలను ఎలాంటి క్రిమి రసాయనిక మందులు పిచికారి చేసినప్పటికీ ఫలితము ఆశించిన స్థాయిలో ఉండదు. జనగలను నారు దశలో నిర్మూలించాలంటే కనుక నర్సరీ దశలో పిఐ కంపెనీ వారి స్నేల్ కిల్ను మొక్కలను గజానికి ఒక ముక్క వేయడం ద్వారా వాటిని తిని ఈ జనగలు చనిపోవడం జరుగుతుంది. ఈ విధమైన సస్య సంరక్షణ చర్యలు పాటించి నారును ఆరోగ్యవంతంగా పెంచి రైతులకు అందించినట్లయితే కనుక రైతులు ఆర్థిక పురోగతి సాధించడం జరుగుతుంది. మిరప నారు దశలో మరొక సమస్య గురించి తెలుసుకుందాము. నారు కుళ్ళిపోవడము. అధికంగా వర్షాలు పడడం వలన నర్సరీలో అన్ని చోట్ల నారు ఆరోగ్యవంతంగా ఉండి ఒక్కొక్క చోట ఇలా కుళ్ళిపోవడము జరుగుతుంది. దీని నివారణ చర్యల కోసము ప్లాంటమైసిన్ లీటర్కి 1/2 గ్రాము మరియు బ్లైటాక్సి లీటర్కి 2 గ్రాములు ఈ రెండు కలిపి నారు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేసినట్లయితే నారు కుళ్ళిపోవడము పూర్తిగా తగ్గిపోతుంది. తర్వాత పిచికారి సింజెంటా కంపెనీ వారి రమిల్ గోల్డ్ కనుక పిచికారి చేసినట్లయితే నారు ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. ఈ వీడియోలో చూస్తున్నటువంటి మొక్కకు కాండం కుళ్ళు ఆశించి ఇలా ఎండిపోవడం జరుగుతుంది. నివారణ చర్యల కోసము సింజెంటా కంపెనీ వారి రెడమిల్ గోల్డ్ మొక్క పూర్తిగా తడిచేటట్టుగా 1 నుంచి 2 సార్లు సాయంత్రం కాలంలో కనుక పిచికారి చేసినట్లయితే పూర్తి రిజల్ట్ వచ్చి మొక్క ఆరోగ్యవంతంగా ఎప్పుగా పెరిగే అవకాశం ఉంది.